సో ఇప్పుడు గంట దీపం సన్నివేశం అనమాట. అయితే ఈ గంట దీపాన్ని పిండి ప్రమిద చేస్తారనమాట. అంటే పిండితో ప్రమిద చేసి 5 ఒత్తులు వేసి వెలిగించి అక్కడ దేవుడి ముందు పెట్టి ఒక 5 మంది లేదా 11 మంది లేదా ఇంకా 21 మంది అలా బేసి సంఖ్యలో ఉండి ఎత్తుతారనమాట. ఈ గంట దీపాన్ని 5 సార్లు కిందికి మీదికి అని దేవుని నామాలతో తలుస్తూ ఆ గంట దీపాన్ని ఎత్తుతారు. ఈ గంట దీపాన్ని అబ్బాయి అంటే పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురు లేదా పెళ్ళికొడుకు తల్లి అంటే పెళ్ళికొడుకు ఇప్పుడు మన దగ్గర ఉన్నది కాబట్టి పెళ్ళికొడుకు లేదా వాళ్ళ అమ్మ ఒక్క పొద్దు ఉంటారనమాట. స్వామికి ఒక్క పొద్దు ఉండి గంట దీపాన్ని మోస్తారు. అబ్బాయి ఉండగలిగితే అబ్బాయి ఉంటాడు, లేదు నా వల్ల కాదు అనుకుంటే కంపల్సరీ అబ్బాయి వాళ్ళ అమ్మ గంట దీపం అంటే మా అక్క ఒక్క పొద్దు ఉండి అబ్బాయితో గంట దీపాన్ని మోపిస్తుంది అనమాట. సో గంట దీపం చివరి వరకు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు గోవింద నామాలతోనే గంట దీపాన్ని మోస్తారనమాట. ఇది ఇక్కడ విశేషం.